ఒక ఊరిలో సుమ అనే ఒక మంచి అత్తగారు ఉండేవారు. ఆమెకు ప్రసాద్ అనే భర్త, శ్రావణ్, కిరణ్ అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు. శ్రావణ్కు సితారతో, కిరణ్కు స్వాతితో వివాహం జరిగింది. సుమ అందరినీ ప్రేమగా చూసుకునేది. కాని ఆమెకు ఒక బాధ ఉండేది. ఆమె కోడళ్లు సితార, స్వాతి ఎప్పుడూ ఒకరితో ఒకరు పోటాడుకుంటూ ఉండేవారు. చిన్న విషయానికి కూడా గొడవ పడేవారు. ఇంట్లో ఎప్పుడూ కలహాలు, అశాంతి నెలకొని ఉండేది. ఇక సుమ, ప్రసాద్ వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఒకరోజు ఉదయం సుమ పెరట్లో తులసి మొక్కకు నీరు పోస్తూ ఉంటే సీతార కాస్త కోపంగా లోపలికొచ్చింది. అత్తయ్య, మీ చిన్న కోడలు ఏం చేస్తోందో చూసారా? ఏమైందమ్మా సీతారా, అంత కోపంగా ఉన్నావే? ఏం లేదత్తయ్యా, నేను మొన్న కొత్తగా తెచ్చుకున్న చీరుందిగా, తన గదిలో వేసుకొని తిరుగుతోంది. అడిగితే నాకే ఎదురు సమాధానం చెప్తోంది. అంతలోనే స్వాతి కూడా అక్కడికొచ్చింది. అత్తయ్యా, ఇదిగో చూడండి, ఈ పెద్ద కోడలు నా గురించి మీ ఆయనతో ఏమేమో చెప్పింది. ఏమిటమ్మా నీ గొడవ? ఉదయం లేవగానే మొదలు పెట్టారా? నేనేం మొదలుపెట్టానత్తయ్యా? తనకేదో దురద, నా వస్తువుల మీద కన్నేస్తుంది ఎప్పుడు. నీ వస్తువుల మీదేంటి, నాకన్నేంటి? నువ్వే సరిగ్గా పెట్టుకో, ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తావు. చాలు చాలు, మీరిద్దరూ కాసేపు ఊరుకుంటారా? ప్రసాద్ గారు ఇప్పుడే పూజలో ఉన్నారు. మీ గొడవ వింటే ఆయనకి చిరాకొస్తుంది. కాసేపటికి ప్రసాద్ పూజ ముగించుకొని బయటకొచ్చాడు. రోజు ఏదో ఒకదానికి గొడవ. ఈ ఇంట్లో కాస్త ప్రశాంతత ఉండదా? మా ఆయన తమ్ముడు భార్య సరిగా ఉండట్లేదు మావయ్య. తని సరిగా ఉండట్లేదు మావయ్య, ఎప్పుడు నన్నే ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఇక శ్రావణ్, కిరణ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఈ గొడవ గురించి వింటాడు. ఏమైంది మళ్ళీ? మీరిద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మీకు వేరే పనేం లేదా? అవును వదినా, ఎప్పుడు చూసినా ఇదే గొడవ. మా అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో మీకు అర్థం కావడం లేదా? తన వల్లే కదా ఇదంతా. తను కాస్త సరిగ్గా ఉంటే ఏ గొడవ ఉండదు కదా. నేనెందుకు సరిగ్గా ఉండను? తనకి ఎక్కువ పొగరు. సుమ చాలా బాధగా వారిని చూసింది. రాత్రి భోజనాల దగ్గర కూడా ఇదే విషయం మళ్లీ వచ్చింది. ఎవరి వాదనలు వారు వినిపిస్తూనే ఉన్నారు. మీరిలా గొడవ పడుతూ ఉంటే నాకెంతో బాధగా ఉందమ్మా. మీరిద్దరూ అక్కా చెల్లెల్లా కలిసుంటే చూడాలనుంది నాకు. అవును పిల్లలు, కలిసుంటేనే కదా ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఇలా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే మాకు కూడా మనశ్శాంతి ఉండదమ్మా. మేం ప్రయత్నిస్తున్నాం మావయ్య, కానీ తను వినడమే లేదు. నేనెందుకే వినను? తనే ఎప్పుడు ఏదో ఒకటి అంటుంది మావయ్య. ఆ రాత్రి సుమ తన గదిలో చాలాసేపు ఆలోచించింది. ఎలాగైనా తన కోడళ్ళు ఇద్దరు కూడా తీసుకురావాలని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది. ఒకరోజు సుమ ఒక ఉపాయం ఆలోచించింది. ఆమె ఇద్దరు కోడలను పిలిచి మాట్లాడాలనుకునింది. అమ్మ సీతారా, స్వాతి, మీరిద్దరు ఒకసారి రండి. మీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సీతారా, స్వాతి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అత్తగారి దగ్గరికి వచ్చారు. ఏంటత్తయ్యా అంత ముఖ్యమైన విషయం? చెప్పండి అత్తయ్యా. మీరిద్దరూ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు కదా. నాకు అది చాలా బాధగా ఉంటుంది. అందుకే ఒక చిన్న పని చెప్తాను, చేస్తారా? తప్పకుండా చేస్తానత్తయ్యా. ఏంటది? చెప్పండి అత్తయ్యా, నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇదిగో చూడండి, మీ ఇద్దరికీ కొన్ని గోధుమ గింజలిస్తున్నారు. గోధుమ గింజలా? వీటితో ఏం చేయాలత్తయ్యా? అవునత్తయ్యా, వీటిని మేమేం చేసుకోవాలి? ఈ గింజల్ని మీ పెరట్లో వేసి బాగా పెంచండి. ఎవరు బాగా పెంచుతారో వారికి నేనొక మంచి బహుమతిస్తాను. ఎలా పెంచాలో మీ ఇష్టం. మీ శ్రద్ధ, ఓపిక ఎంతుందో చూద్దాం. సీతారా ఆ గింజలందుకొని కాసేపు ఆలోచించింది. సరే అత్తయ్యా, తప్పకుండా నేను బాగా పెంచుతాను. స్వాతి మాత్రం అంతగా ఆసక్తి చూపలేదు. పెంచాడమ్మా, నాకు ఇవన్నీ పెద్దగా రావత్తయ్యా. అయినా చూస్తానులేండి, బహుమతి ఉందంటున్నారు కదా.
సితార వెంటనే ఆ గింజల్ని తీసుకుని పెరట్లోకెళ్ళింది. గింజల్ని నాటింది. రోజు ఉదయం లేవగానే దానికి నీరు పోసేది. కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న లేత ఆకుపచ్చని మొలకలు బయటకొచ్చాయి. వాటిని చూసి సితార ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. తన కష్టానికి ఫలితం దక్కిందని మురిసిపోయింది. ఆహా, ఎంత బావున్నాయో నా చిన్నారి మొక్క! చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయి. స్వాతికి చూపిస్తే ఎలా ఉంటుందో. తనింకా మొదలు కూడా పెట్టలేదు కదా. అప్పుడే పెరట్లోకి వచ్చిన స్వాతిని చూసి సీతార ఉత్సాహంగా పలకరించింది. స్వాతి, ఇటురా చూడు. నేను వేసిన గింజలు మొలకెత్తాయి. చూసావా ఎంత చక్కగా ఉన్నాయో? నువ్వు కూడా నీ గింజలు నాటావా లేదా? ఏమయ్యాయవి? అసలెక్కడ పెట్టావు? స్వాతి మొలకల్ని చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. ఓ, నిజంగా మొలకెత్తాయా? ఎంత చిన్నగా ఉన్నాయో. నేనింకా నాటలేదులే సితారా. నిజం చెప్పాలంటే నాకంత తీరిక దొరకలేదు. ఇంట్లో బోలెడు పనులు కదా. రేపు ఖచ్చితంగా నాటుదాం అనుకుంటున్నాను. ఏం పర్లేదు కదా ఇప్పుడు నాటితే. రేపా? అప్పుడే చాలా ఆలస్యం అయిపోతుంది స్వాతి. చూడు నా మొక్కలు ఎంత తాజాగా, ఎంత ఉత్సాహంగా ఉన్నాయో. నువ్వు కూడా వెంటనే నాటి. ఆ, చూద్దాంలే, తొందర ఏముంది? నీ మొక్కలు బాగానే పెరుగుతున్నాయి కదా. బహుమతి నీకే వస్తుందేమో. నాకేమంత ఆశ లేదులే బహుమతుల మీద. అయినా ఆ అత్తయ్య ఏమనుకుంటారే? అలా అనుకోకు స్వాతి. నువ్వు కూడా ప్రయత్నిస్తే నీ మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. రా, ఇప్పుడే కలిసి నాటుకుందాం. నేను నీకు సహాయం చేస్తాను. ఎలా నాటాలో, ఎంత నీరు పోయాలో అన్నీ నేనే చెప్తాను. ఇద్దరం కలిసి చేస్తే పని కూడా తొందరగా అయిపోతుంది. ఆ, సరేలే పద. నువ్వు అంతగా చెప్తున్నావు కదా, ఎక్కడ నాటాలి? నాకైతే సరిగ్గా తెలీదు. అలా సితార తన చిన్నారి మొలకల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే స్వాతి మాత్రం ఇప్పుడిప్పుడే తన గింజల్ని నాటడానికి సిద్ధమవుతుంది. ఒకరోజు సుమ ఇద్దరు కోడలను పిలిచింది. సితారా, స్వాతి, మీరోసారి రండి. మీ మొక్కలు ఎలా ఉన్నాయో నాకు చూపించండి. మీ కష్టం ఎంతుందో చూద్దాం. సితార నవ్వుకుంటూ చాలా గర్వంగా తన కుండీని పట్టుకొని వచ్చింది. వాటిని చూస్తుంటే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. అబ్బో సీతారా, ఎంత బాగా పెంచావమ్మా ఈ మొక్కల్ని. నీ శ్రద్ధకు నిజంగా సంతోషిస్తున్నాను. చూస్తుంటే కళ్ళకు ఎంతో ఇంపుగా ఉన్నాయి. నువ్వు నిజంగా చాలా బాగా చూసుకున్నావు. స్వాతి మాత్రం తలదించుకొని తన ఖాళీ చేతుల్ని చూసుకుంటూ నిలబడింది. ఆమె చేతిలో చూపించడానికి ఎటువంటి కుండీ లేదు, ఒక మొక్క కూడా లేదు. ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటమ్మా స్వాతి, నీ మొక్కలేవి? ఎందుకు ఖాళీ చేతులతో వచ్చావు? నీ మొక్కలేవైనా అయ్యాయా? అత్తయ్యా, నా గింజలు మొలకెత్తలేదు. నేను బహుశా సరిగ్గా నాటలేదేమో, లేకపోతే వాటికి గాలి వెలుతురు సరిగ్గా తగలలేదేమో. నిజం చెప్పాలంటే నేనంతగా పట్టించుకోలేదత్తయ్యా, క్షమించండి. చూసారా కోడళ్ళు, సీతారా ఈ చిన్న గింజలను ఎంత ప్రేమగా చూసుకుందో, ఎంత శ్రద్ధగా వాటిని పెంచిందో. అందుకే అవిప్పుడు ఇలా ఆరోగ్యంగా అందంగా ఎదిగాయి. నువ్వు మాత్రం అంతగా పట్టించుకోలేదు కదా స్వాతి. నీకు అది చిన్న విషయంగా అనిపించిందేమో, అందుకే నీకు ఫలితం లేదు. అవునత్తయ్యా, నేను రోజు వాటికి నీరు పోశాను. వాటికి ఎండ తగిలేలా చూసుకున్నాను. చిన్న చిన్న కలుపు మొక్కలొస్తే కూడా తీసేసేదాన్ని. చాలా జాగ్రత్తగా చూసుకున్నానత్తయ్యా. నాకు ఈ మొక్కలంటే చాలా ఇష్టం. సరిగ్గా చెప్పావు సీతారా. అలాగే ఈ బంధం కూడా అంతేనమ్మా. మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటే, ఒకరి కష్టాల్లో మరొకరు తోడుంటే, ఒకరి అవసరాలను మరొకరు పట్టించుకుంటే మీ బంధం కూడా ఈ మొక్కల్లాగే పెరుగుతుందమ్మా. ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. స్వాతి అత్తగారి మాటల్లోని అర్థాన్ని గ్రహించింది. తన తప్పును తెలుసుకుని సిగ్గుపడింది. సితార కూడా అత్తగారి మాటల్లో శ్రద్ధగా విన్నది. అత్తగారి కళ్ళల్లోని ఆందోళనను, ప్రేమను ఇద్దరు గుర్తించారు. సితారా, నన్ను క్షమించు. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. చిన్న విషయాలకి గొడవ పడ్డాను. ఇకపై అలా జరగకుండా చూసుకుంటాను.
పర్వాలేదు స్వాతి, జరిగింది మర్చిపో. మనమిద్దరం కలిసే ఉందాం. అత్తయ్య చెప్పింది నిజమే, కలిసుంటేనే బాగుంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా మీ మాటలు వింటుంటే. ఇదే నాకు కావలసిన బహుమతి. మీరిద్దరూ కలిసిమెలిసి ఉంటే అంతకంటే ఆనందం ఇంకే ఉంటుంది చెప్పండి. సీతారా, స్వాతి అత్తగారి మాటలు విన్న తర్వాత ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడే వారికి తమ తప్పులేంటో స్పష్టంగా తెలిసాయి. స్వాతి, మనం ఎప్పుడు ఇలాగే గొడవ పడుతూ ఉంటాం కదా, అత్తయ్య చెప్పింది నిజమే. అవును సీతారా, నా వల్లే ఎక్కువసార్లు గొడవలయ్యాయి. నేను కొంచెం ఎక్కువ మొండిగా ప్రవర్తించాను. లేదు స్వాతి, నాది కూడా తప్పే ఉంది. నేను కూడా కొన్నిసార్లు తొందరపడ్డాను. మీరిద్దరూ మీ తప్పులు తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కలిసి ఉంటేనే కదా ఇంట్లో సందడిగా ఉంటుంది. అవును పిల్లలు, మీరిద్దరు కలిసుంటే మాకు అదే 10,000. ఇంట్లో సంతోషంగా ఉంటే అంతకంటే ఏం కావాలి? అప్పటి నుండి సీతారా, స్వాతి తమ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకున్నారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం మానేశారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రేమగా కలిసిమెలిసి ఉండడం మొదలెట్టారు. వంటింట్లో పనులు కలిసి చేసేవారు. ఒకరి బాగోగులు మరొకరు చూసుకునేవారు. ఒకరోజు సీతారా కాస్త నీరసంగా ఉంటే స్వాతి ఆమెకు కాఫీ చేసి తీసుకొచ్చింది. వదినా, ఇదిగో కాఫీ తాగు, కాస్త హాయిగా ఉంటుంది. థ్యాంక్స్ స్వాతి, నువ్వు చాలా మంచిదానివి. ఏం పర్వాలేదులే స్వాతి. కాస్త విశ్రాంతి తీసుకో, నేను అత్తయ్యతో చెప్పి పనులు చేసుకుంటానులే. ఇలా వారిద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత పెరగడంతో ఇంట్లో మళ్ళీ సంతోషం నెలకొనింది. సుమ, ప్రసాద్ తమ కోడలలో వచ్చిన మార్పును చూసి ఎంతో సంతోషించారు. వారి కల నెరవేరినందుకు ఆనందపడ్డారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? ఐకమత్యమే మహాబలం. కలిసుంటే ఏదైనా సాధించవచ్చు. కుటుంబంలో ప్రేమ, సహకారం ఉంటే ఆనందం వెల్లివిరుస్తుంది.